ఫస్ట్ పీటర్ 3:3 ఫస్ట్ పీటర్ 3:3 3వ అధ్యాయం 3 జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, అంటే వేసుకోవద్దని కాదు, వేసుకున్నా అవే అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువు అయినట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు. అక్షయ అలంకారం అంటే అసలు అలంకారం ఎప్పటికీ పోదు. మన ఫౌండేషన్ చెమట వచ్చినా పాడైపోదు. అర్థమైందా? ఫౌండేషన్ మీద ఏమేస్తారండి శహనాజ్ గారు చెప్పండి? ముందు ఫౌండేషన్, తర్వాత 4-5 కోటింగ్లు ఉంటాయి కదా, అవి గట్టిగా చెమట పడితే పోతాయి. చాలామంది పెళ్ళిళ్ళలో క్లియర్గా ఏదో దాన్ని ఏమంటారు, జంగు పట్టేసిన కారుకి ఇలా కారిపోయినట్టు ఉంటాయి చూసారా చార్లో, అలా కారిపోతూ ఉంటాయి కొంతమందికి కదా, తెలిసిపోద్ది. ఈయన ఏమంటాడంటే మరి అక్షయ అలంకారం అట. ఈ అలంకారము మరి అది పోదు ఎప్పటికీ. ఎటువంటి అలంకారం అంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. చూడండి, ఒక అలంకారం, ఒక మేకప్ దేవుడికి ఇష్టం అంట. ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. మనుష్యులకి ఇష్టమయ్యే అలంకారం మనం వేసుకుంటాం, కానీ దేవుడికి ఇష్టమయ్యే అలంకారం కూడా నాకు ఒకటి ఉంది అబ్బాయి అమ్మాయి అని చెప్తున్నాడు. అది ఏంటంటే ఈ అలంకారముడు, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అంటున్నాడు. మోస్ట్ ప్రెషియస్, విలువగలది. మొన్నటి దినాన అంబానీ పెళ్ళిలో ఎన్ని నగలండి బాబు, చూసారా మీరందరూ? ఆడవాళ్ళు కన్నారపు కూడా చూస్తుంటారు కదా. అయ్యేం నగలు, అయ్యేం అలంకారం. ఒకటి 500 కోట్లట, 600 కోట్లట ఒకటిని. కానీ దేవుడేమన్నాడంటే, దేవుని దృష్టికి, ఏ దేవుడైతే ఈ మనులు మాణిక్యాలు బంగారాలు సృష్టించాడో ఆయన దృష్టికే విలువైందట. అసలు దేవుడి దృష్టికి విలువైంది ఏమైనా ఉంటుందా? మొత్తం ఆయనదే. ఈ విలువ తయారు చేసింది ఆయన. కానీ బైబిల్లో చెప్తున్నాడు ఇటువంటి అలంకారం అట. అంటే లేడీస్ అందరికీ, మగవాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఏంటంటే, దేవుడు కూడా అబ్బా, మనం అంబానీ పెళ్ళిలో జ్యువెలరీ చూసి ఆవ్ అనుకున్నాం కదా, వావ్ అన్నాం కదా, అలాగా దేవుడు కూడా వాల్యూ చేసేది ఒకటే ఒకటి, అదేంటంటే నీ అంతరంగిక అలంకారము అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ అంతరంగ అలంకారము చాలా ఇంపార్టెంట్. బాహ్య సౌందర్యము కూడా దేవుడిచ్చిందే. హల్లెలూయా. అందరూ అందంగా ఉంటారండి, అందరూ అందంగా ఉంటారు. దేవుడు అందరినీ రకరకాల షేడ్లో తయారు చేశాడు. అందానికి డెఫినేషన్ ఏం లేదు. దేవుడు మనకిచ్చిన ఈ శరీరము, దేవుడు ఎప్పుడైనా అందవిహీనంగా చేయగలుగుతాడా? చేయలేడు. ఆయన సృష్టి అంతా కూడా బ్యూటిఫుల్. కాబట్టి ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో సృష్టించబడిన మన అందరం కూడా వీఆర్ వెరీ బ్యూటిఫుల్. ఒకవేళ మనం అందంగా లేవనుకోండి, దేవుడు అందంగా లేనట్టు అర్థం కదా. కాబట్టి ఎవరు అతిశయించక్కర్లేదు, ఎవరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఈ అందం దేవుడిచ్చిందే. ఈ అందాన్ని బట్టి దేవుడు కొంతమందిని వాడుకున్నాడు. అలాగా మీలో కొంతమందిని దేవుడు వాడుకొనుగాక. మరి ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. అంటే ఎంతవరకు చెప్పింది ఏంటంటే ఇన్స్పైర్ అయిపోయి చెప్పేశాను, నా సబ్జెక్ట్ కాదు. మేడం గారు ఎప్పుడైతే సౌందర్యం, వ్యర్థం, అందం, మోసకరం అన్నారో నా పాత రోజులు గుర్తొచ్చేసాయి. కాబట్టి అక్కడి నుంచి 1/2 గంట వెళ్ళిపోయింది. కాబట్టి కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. మరి ఈరోజు వాక్య సారాంశము టాలెంట్ హంట్. టాలెంట్ హంట్ అంటే తెలుసు మీకు? టాలెంట్ హంట్ చెప్పండి, ఎవరికి తెలుసు? టాలెంట్ హంట్ మాట్లాడతలేదేంటి? టాలెంట్ హంట్ వినలేదు ఎప్పుడు కూడా? పాటలు పాడేవాళ్ళైతే పాటలు టాలెంట్ హంట్, క్రికెటర్స్ అయితే క్రికెట్ టాలెంట్ హంట్ అని నేషనల్ లెవెల్లో దేశంలో ఉన్న ఆ టాలెంట్స్ అన్నీ
గుర్తుపట్టే ఒక కార్యక్రమం చేస్తారు, టాలెంట్ హంట్. కానీ ఈరోజు నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే టాలెంట్ హంట కాదు బాబు, టాలెంట్ హంట్స్ అంటున్నాడు. ఈ తలాంత్ ఏదైతే ఉందో, ఈ టాలెంట్ ఏదైతే ఉందో దేవుడు అందరికి ఇచ్చాడు. మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, చిన్నపిల్లలకి ఇచ్చాడు, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు. కానీ ఈ తలాంతు టాలెంట్ హంట్ అంటే తెలుగులో ఏమంటాం? టాలెంట్ని గుర్తించడం కదా. హంట్ అంటే గుర్తించడం, అంటే హంటింగ్ అంటే ఏంటి? మనం వేటాడి పట్టుకోవడం మంచోళ్ళని. కానీ నేనేమన్నానంటే ఈ టాలెంటే వేటాడుతుంది. హల్లెలూయా. టాలెంట్ని మనం వేటాడడం కాదు, టాలెంటే మనల్ని వేటాడుతుంది. కొంతమందికి కొద్దిగా పాట పాడే టాలెంట్ ఇస్తాడు దేవుడు. ఆ టాలెంట్ వాళ్ళ జీవితంలో మంచి కన్నా చెడ్డ ఎక్కువ చేస్తుంది. దేవుడిచ్చిన ఈ తలాంతులు ద్వారా మనుష్యులు నాశనం అయిపోతున్నారు. అందుకే ఈ తలాంతే నిన్ను వేటాడుతుంది. అబ్బాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి టాలెంట్ లేకుండా ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. అందరికీ కూడా దేవుడు ఏదో టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్ను మనం సక్రమంగా ఉపయోగించకపోతే అది నీ అందమే అవ్వచ్చు, అది నీ మాట తీరే అవ్వచ్చు, అది నీకున్న ఒక స్కిల్ అవ్వచ్చు. ఏది అయినా అది దేవుని వాక్యానుసారంగా ప్రజలకు శ్రేయస్సు కలిగేలాగా, దేవుని నామానికి చెడ్డ పేరు తేకుండా, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేకుండా నువ్వు ఆ తలాంతును వాడితే అది నీకు దీవెనకరంగా ఉంటుంది. ఒకవేళ ఆ తలాంతే కానీ నీ కోసం వాడుకొని గర్విస్తే అది నిన్నే నాశనం చేస్తుంది. అటువంటి తార్కాణాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అది మీకే తెలుసు. కాబట్టి టాలెంట్ ఏంటి? హంట్స్. కాబట్టి చాలా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. అందం కూడా టాలెంటే. దాన్ని బట్టి దేవుడు వాడుకున్నాడు. బైబిల్లో ఒక జీవితాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక క్వీన్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ క్వీన్ ఏం చేసింది? సమాజానంతటిని సేవ్ చేసింది. కాబట్టి దేవుని కోసం వాడినప్పుడు ప్రతి తలాంతు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కానీ నువ్వు ఆ తలాంతుని మిస్యూటిలైజ్ చేస్తే నువ్వే నాశనం అయిపోతావు. అందరూ అనుకుంటారు నేను తలాంతును మిస్యూటిలైజ్ చేయట్లేదు, యూటిలైజ్ కూడా చేయట్లేదు. హల్లెలూయా. యూటిలైజ్ కూడా చేయట్లే. యూటిలైజ్ చేయకపోతే కూడా దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు. ఇప్పుడు ఇది సమస్య ఏంటంటే తలాంత్ ఇచ్చాడు కానీ నువ్వు దాన్ని ఉపయోగించట్లే. పెట్టులో పెట్టి కప్పెట్టేస్తున్నావు, బాక్స్లో పెట్టి తాళం వేసేస్తున్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా సంఘానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మట్టుకు మొత్తం లాక్ అండ్ కీ లాకర్లో పెట్టేస్తావు. చాలామంది చక్కగా మాట్లాడే మంచి వాక్చాతుర్యం ఉంటుంది దేవుని సన్నిధిలో. లేకపోతే నువ్వు ఎక్కడన్నా దేవుని గురించి మాట్లాడాల్సి వస్తే మటుకు మొబైల్ ఫోన్ మ్యూట్లో పెట్టినట్టు మ్యూట్ అయిపోతాడు. ఇంటికి వస్తే చెలరేగిపోతాడు కదా. నీకు ఇచ్చిన ఆ మాట తీరుని దేవుని కోసం మాట్లాడావు ఎప్పుడన్నా? దేవుని సన్నిధిలో వాడబడాలని ఆశపడ్డావా? ఒకవేళ నీ తలాంతును కానీ ఏ సమయంలో వాడాలో ఆ సమయంలో వాడకపోతే దేవుడు నీకు ఏ సమయంలో సాయం చేయాలో ఆ సమయంలో కూడా మొబైల్ సైలెంట్లో పెట్టుకుంటాడు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, సైలెంట్ వైబ్రేషన్ మోడ్లో ఎడతాడు మొబైల్. కాబట్టి తలాంతును వాడకపోవడం కూడా పాపము. ఈరోజు సంఘంలో యవనస్తుల్లో దేవుడు ఏ తలాంతులు పెట్టాడో ఆ తలాంతులు దేవుడి కోసం వాడాలి. మొన్నటి దినాన ఒక చిన్న వీడియో చూశాను. ఇద్దరు చాలా అందమైన అమ్మాయిలు, వాళ్ళు అంటున్నారు ఈ అందం నాకు దేవుడు ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళ డైలాగ్ అది, ఒక వైరల్ అది. ఈ అందం నాకు దేవుడు ఇవ్వలేదని ఎంత అతిశయిస్తున్నారు. ఒక్క మొట్టు పోస్తే మొత్తం మెటాష్ కదా.
మీరు ఎంత అందమైన ముఖమన్నా చూడండి, నేను ఒక చోట చెప్తాను, మొటివేయండి, మొత్తం 100 మార్కులు కాస్త 5 మార్కులు కూడా రావు. అటువంటి చాలా టెంపరరీ టాలెంట్స్, టెంపరరీ విషయాల కోసం అతిశయించడం అనేది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. రెండవది, నీకిచ్చిన తలాంతును వాడకపోతే కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడు. నాకు తెలీదు మీలో ఎవరెవరికి ఏ టాలెంట్లు ఉన్నాయో, ఎవరెవరు ఎప్పటి నుంచి భూమిలో కప్పెట్టేశారో తెలియదు నాకు. తీయకపోతే దేవుడు అడుగుతాను అన్నాడు. మీరు తీస్తారు, ఎక్కడ తీస్తారు తెలుసా? దేవుని కోసం కాదు. ఫ్రెండ్స్లో చెలరేగిపోతారు, ప్రైవేట్గా చెలరేగిపోతారు, ఇంట్లో ఒక రేంజ్లో చెలరేగిపోతారు. కానీ దేవుడి విషయంలోకి వచ్చేటప్పటికి, సంఘం విషయంలోకి వచ్చేటప్పటికి, దేవుని విషయంలో సాక్షిగా ఉండడం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం పని చేయరండి. మొత్తం మమ్మ అయిపోయి కూర్చుంటారు, ఎంత తోసినా ముందుకెళ్ళరు అనమాట. ఇది పాపం అని చెప్తున్నాడు దేవుడు. ఇది ఏంటది? పాపము అని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ తలాంతలన్నిటి విషయాల గురించి మీరు ఆలోచించాలి. ఒకవేళ మీరు చదువుకుంటున్నారనుకోండి, సరిగ్గా చదవకపోవడం పాపం, తప్పు కాదు. ఏంటది? పాపం. ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగంలో ఆ ఎక్సలెన్సీ చూపకపోవడం పాపం, తప్పది. నీ శ్రమ కొద్దీ, నీకున్న కెపాసిటీ కొద్దీ శ్రమించి కష్టపడి చదవాలి, కష్టపడి పని చేయాలి. అందుకే దేవుడు అన్నాడు, చీమలను చూసి బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. అన్నాడా లేదా బైబిల్లో? కాబట్టి ఓన్లీ వినువారుగా ఉండొద్దు, ఓన్లీ రిసీవర్స్గా ఉండొద్దు, గివర్స్గా కూడా ఉండండి. ఆ తలాంతు ఎంత చిన్నదైనా పర్లేదు, ఎంత చిన్నదైనా పర్లేదు. అది ఎలా ఉంటుందంటే, ఒక చర్చిలోనట ఓ పాస్టర్ గారు, చాలా ఫెరోషియస్ పాస్టర్ గారు, చక్కగా సువార్త చెప్తాడు. ఎవరితో మాట్లాడినా వాళ్ళు టపామని దేవుణ్ణి నమ్ముకుంటారు. అంత ఆత్మపూర్ణుడు. ఆయన చెప్పాడట, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని సువార్త చెప్పాలయ్యా, సువార్త చెప్పాలి అంటే మీ అంత బాగా చెప్పలేనండి, మా అంత బాగా చెప్పలేకపోయినా చెప్పాల్సిందే అన్నాడట. ఆ పాస్టర్ గారు అంటే అతనికి చాలా అభిమానం, ఫ్యాన్ అనమాట. ఎవరన్నా అటునుంచి వెళ్తున్నారనుకో, పాస్టర్ గారు పిలిచి, ఏమండి దేవుణ్ణి నమ్ముకోండి, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు తెలుసా, ఆయన నమ్ముకుంటే పాపాలన్నీ పోయి మరి దేవుడు రక్షణ ఇస్తాడు. ఈ లోకం అశాశ్వతం, ఈ రక్షణ సంబంధమైన వార్త మీకు చెప్తే ఈ లోకంలో ఉన్నవన్నీ దేవుడు ఇస్తాడు, తర్వాత యుగయుగాలు దేవుడితో దీవించే అవకాశం ఇస్తాడు. లేకపోతే మీ జీవితం నిత్య నరకంలోకి వెళ్ళిపోద్ది. పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎంత భయంకరంగా ఉంటుంది. మీరు 4 రోజులు మంచం మీద జ్వరం వస్తేనే 5వ రోజు బాబు ఇది పడలేకపోతాను, పోతే కానీ పోయాను కాదు అంటారు కొంతమంది. లాంగ్ స్టాండింగ్ పేషెంట్స్ ఎవరిదానికి వెళ్ళామనుకోండి, ఈ బాధ భరించలేకపోతున్నాను, దేవుడు తీసుకున్నాడు కాదు అంటారు. మరి అలాంటిది నిత్య నరకంలో ఎలా ఉంటావు నువ్వు? కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని సూపర్గా చెప్తాడు పాస్టర్ గారు. అయితే తలాంతు గురించి చెప్తున్నాను. ఎవరి తలాంతు ఎలా ఉపయోగపడుతుందంటే, ఈయన కూడా ఇన్స్పైర్ అయిపోయాడు అన్నీ చూసేసి, కానీ ఈయనకి మాట్లాడడం రాదు. ఒక ఆయన అలాగెళ్తుంటే, ఏమండి నిజమైన దేవుడిని నమ్ముకోండి, మీకు తెలుసా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మోక్షం ఇస్తాడు అంటే వెంటనే ఆయన తిరిగి ఉన్నాడట. అవునా, అయితే ఎలా అన్నాడట. వీడికి చెప్పడం రాదు. అర్థమైందా? ఈయన ఇన్స్పైర్ అయిపోయి కలిగేశాడు, ఆయన ఏమో ఎస్ చెప్పు అన్నాడు, ఈయనకి చెప్పడం రావట్లే. వెంటనే పరిగెట్టుకెళ్ళి పాస్టర్ గారిని కాంటాక్ట్ చేసి వెంటనే వాళ్ళిద్దరిని కలిపేయడట. ఆయన ఇతనికి సువార్త చెప్పాడు. ఒక బ్రాహ్మణుడు, ఆయన నిజమే చెప్తున్నా, ఒక బ్రాహ్మణుడు సువార్త చెప్పాడు. ఆయన దేవుళ్ళలోకి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే హలో దేవుడిని నమ్ముకో, ఎస్ నమ్ముకుంటాను ఎలా అన్నాడు, ఆయన ఏం చెప్పాడు? హలో దేవుడిని నమ్ముకో అన్నాడు. అదే ఆయన తాళంతో. కంప్లీట్గా స్కిల్ లేదు,
కానీ ఆ చిన్నదాన్ని కూడా వాడాడు. వాడలేదా? పాస్టర్ గారు పిలుస్తున్నాడు, ఈయన పిలిచాడు. ఎలాగంటే క్వశ్చన్ బ్లాంక్ ఫేస్. కానీ పిలిచిన ఆ పిలుపు కూడా దేవుడు ఆనర్ చేశాడు. కాబట్టి నీ తలాంతు ఎంత చిన్నదైనా నువ్వు వాడుకోవాలా. ఒకవేళ నీకు చెప్పడం లేదనుకో, ఇదిగో మా చర్చికి రా, లేకపోతే పాస్టర్ గారి దగ్గర రా, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు తెలియదులే, మనం ఎందుకు కెలుక్కోవడం అని ఆగకూడదు. కనీసం అతనిలో ఉన్న ఆగు, దేవుడిని నమ్ముకో అని ఒక మాట, ఆ తప్పిడి మాట, ఆ నత్తి మాట దేవుడు ఆనర్ చేశాడు. కాబట్టి తలాంతుని భూమిలో కప్పెట్టిన వాడు శిక్షకు అర్హుడు. కాబట్టి ఒక 2 వాక్యాలు చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం నుంచి మీరు చదవకండి, నేను చెప్పేస్తాను. 16 నుంచి 26 వరకు, 26, 28, 29 వరకు చూద్దాం. 29 వరకు. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు తర్వాత చదువుకోండి. ఈ యజమాని ఉంటాడు, ఒక యజమాని. ఆ యజమాని ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు. అందులో ఇంగ్లీష్లో ఏముంటుంది? టాలెంట్స్ అని ఉంటుంది. ఉన్నదా? ఇంగ్లీష్లో టాలెంట్స్ అని ఉంటుంది. 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 16వ వచనం నుంచి 29వ వచనం వరకు. అందులో ఒక ఆయనకి 5 తలాంతులు ఇచ్చాడు. ఇంకొక అతనికి ఎవరన్నా చెప్పగలుగుతారా? అన్నీ నేనే చెప్పేస్తాను, బాగలేదు. ఇంకో అతనికి ఎంత ఇచ్చారమ్మా? ఒక ఆయనకి 5, ఒక ఆయనకి 2, ఇంకొక ఆయనకి 1. 5 ఇచ్చినోడు ఏం చేశాడు? 5 టాలెంట్స్ని వ్యాపారం చేసి మరో 5 తలాంతులు. వెరీ గుడ్. రెండోవాడు ఏం చేశాడు? మరి 2 సంపాదించాడు. మూడోవాడు ఏం చేశాడు? భూమి తవ్వి లోపల పెట్టాడు. ఎంతమంది పెట్టారు అలాగా మనలో? భూమి తవ్వి లోపల జాగ్రత్తగా లంకెల బిందుల్లాగా దాచిన వాళ్ళు ఉంటారు, టాలెంట్స్ని. వాళ్ళ కోసం దేవుడు చెప్తున్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. కొంతమందికి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ వ్యర్థంగా వాడితే టాలెంట్ హంట్స్. ఆ టాలెంటే నిన్ను ఎరేసి పట్టుకుంటుంది, జీవితం నాశనం చేస్తుంది. సైతానైన లూసిఫర్కి చాలా పెద్ద టాలెంట్ ఉంది. ఆయన ప్రధాన గాయకుడు, మార్నింగ్ స్టార్. గర్వించాడు తనకున్న తలాంతును బట్టి. దేవుడు పరలోకం నుంచి భూలోకానికి తొక్కుపడేశాడు. కాబట్టి గర్విస్తే మరి భయంకరమైన నాశనానికి లోనవుతాం. అందుకని నువ్వు వాడకపోతే కూడా దేవుడు శిక్షిస్తాను అంటున్నాడు. చూడండి, 1 తలాంతు ఇచ్చిన ఆయన ఏమంటున్నాడు? 24వ వచనం. తరువాత ఆ 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తన చోట కొయ్యవాడవు, చల్లని చోట పంట కూర్చువాడు అయిన కఠినుడు అని నేను ఎరుగుదును. దేవుడా, యు ఆర్ చాలా డేంజరస్. మా దేవుడు అండి చాలా స్ట్రిక్ట్ అండి. దేవుడు అంటే మాకు చాలా భయం అండి. ఎంత భయం అంటే, నువ్వు చాలా దాన్ని ఏమంటారు, టఫ్ ఓనర్వి, చాలా కఠినమైన ఓనర్వు నువ్వు. నీలో అటు ఇటు అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి ఎందుకు గోల? ఏమి చేయకుండా పోలే. ఒక ఆయన మా చిన్నప్పుడు కీబోర్డ్ వాయించేవాడు. ఒక ఆయన చర్చికి వచ్చి, ఆయన బైబిల్ తెచ్చేవాడు కాదు. ఒకళ్ళిద్దరు అన్నారు, ఏమంటే మీరు ఎంత కీబోర్డ్ వాయిస్తారు కదా, బైబిల్ తేరంటే, నేను బైబిల్ ముట్టుకోవడానికి కూడా అర్హుడిని కాదండి, ఇంకా చదవడం మాట వదిలేయండి అన్నాడు. ఎంత బ్యాగ్ తగ్గించుకున్నాడు. ముట్టుకోవడానికి కూడా అర్హుడు కాదట, ఇంక చదవమనేమంటాం. నేను అంత పాపిని. మళ్ళీ అక్కడ తగ్గించుకోవడం, తెలివైన తగ్గించుకోవడం. ఆ విధంగా ఇతను ఏమంటాడంటే, నువ్వు చాలా కఠినుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నేనేమో పరమపాపిని. కాబట్టి నువ్వు చాలా కఠినుడు అని తెలిసి
కనుక నేను భయపడి, దేవుడికే భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాడు. దేవుడు నీకు ఎలాగిచ్చాడో, దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చాడో, దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడో ఆ టాలెంట్ అలా వెనక్కి ఇచ్చేసావనుకో, చాలా బాగా కాపాడావు నా $100 అని చెప్పి దేవుడు ఏం మెచ్చుకోడు. అతను ఏమన్నాడంటే, అందుకు యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు లేదా? ఇప్పుడు ఎంతమంది ఉన్నాం మనం? సోమరులైన చెడ్డదాసులు. నేను చెప్తున్నాను, పిల్లల విషయంలో అయితే చదువుకున్నోళ్ళు సోమరులైన చెడ్డదాసులు. సరిగ్గా చదవకపోతే, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే, దేవుడు నీకు ఇచ్చిన సీటు విషయంలో నువ్వు బాధ్యత కలిగి ఉండకపోతే, అంతవరకు రానోళ్ళు చాలామంది ఉన్నారు అన్న వివేకము నీకు కలిగి ఉండకపోతే, నువ్వు నీ చదువుల్లో నీ ప్రయత్నంలో అలసత్వం ఉంటే, ఆయన ఏమంటాడు? సోమరులు ఉన్నారు ఇక్కడ. చదవడానికి సోమరితనం, చదవడానికి లేకపోతే కొంచెంసేపు 10 నిమిషాలు కూర్చోలేరు, గంట సేపు కూర్చోలేరు. చదువుల్లో సున్నాలు వస్తాయి. చదువుల్లో చిన్నాలు వస్తే ఏం పోయిందండి? మా తల్లిదండ్రులు ఉన్నారంటే నువ్వు ఎవరికి మరి చెడ్డ మాట తెస్తున్నావు తెలుసా? నీ దేవునికి. నేను ఎప్పుడు కూడా పేపర్లు వేస్తారు కదా, నీట్ రిజల్ట్లు 1 1 1 2 2 2 తెలుసు కదా మీకు. అందులో అవన్నో ఎవడన్నా దేవుణ్ణి నమ్ముకున్న పేరు ఉంటుందేమో చూస్తాను. అన్ని పేర్లు ఉంటాయి, మన వాళ్ళ పేరు ఒకటే ఉండదు. ఎందుకు? సోమరిపోతులు, చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఎన్ని పేర్లు ఉంటాయో, ఒక్క పేరు కనిపించినా ఏదన్నా ఒక యాంటోనియనో పాలనో లేకపోతే క్రైస్తవుని పేరు ఒకటి కనిపిస్తే చాలా సంతోషిస్తుంటాను నేను. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు ఇచ్చిన తలాంతుని నువ్వు వాడకుండా లోపల పెట్టేస్తే రేపు పొద్దున్న 0 వచ్చినట్టు ఎవడో పీటర్. ఎంత అవమానం అండి! దేవుడు నిన్ను తలగా ఉంచుతానన్నాడా, తోకగా ఉంచుతానన్నాడా? తలగా ఉండాలి మనం. నీ ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ప్రయత్నం నువ్వు చేసినప్పుడు దేవుడు దాన్ని ఫలింప చేస్తానని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రయత్నమే చేయకపోతే, దావీదుని ఏమన్నాడు తెలుసా? నిలబడు, నేను యుద్ధం చేస్తానన్నాడు. నువ్వు కూర్చుంటే ఎవడు యుద్ధం చేస్తాడండి? యుద్ధం నువ్వు చేయక్కర్లేదు. నువ్వేం చేయాలా? నిలబడాలా. నువ్వు నిలబడు, యుద్ధం యెహోవాది. హల్లెలూయా. కనీసం నిలబడాలి కదా. చాలామంది మరి ఉద్యోగాలు చేస్తుంటారు, వ్యాపారాలు చేస్తుంటారు. ఇంకా నువ్వు ఏ ఫీల్డ్ అయినా అవని, ఆ ఫీల్డ్లో నువ్వు ఫెయిల్ అయిపోతే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఫెయిల్ అయిపోయాడు. దేవునికి అవమానం అది. కాబట్టి దేవునిని అవమానపరిచే ఏ పని కూడా చేయకూడదు. అందుకని నాకు టాలెంట్ లేదండి అంటే నువ్వు నిలబడు, నిన్ను హెచ్చించేవాడు నేను. హల్లెలూయా. నువ్వు నిలబడి చూడు. దేవుడు నీకు ఇవ్వకపోతే చూడు, నిజంగా నీకు అంత తెలివితేటలు ఉండకపోవచ్చు, కానీ నువ్వు నిలబడితే దేవుడు కార్యం చేస్తానంటున్నాడు. ఆ నత్తి మాటలు మాట్లాడే ఒక విశ్వాసి పాస్టర్ గారిని చూసి ఆవేశపడి దేవుణ్ణి నమ్ముకో అనే ఒక నత్తి మాట చెప్తే, ఆ నత్తి మాటను బట్టి ఒక బ్రాహ్మణుని దేవుడు రక్షించాడు. కాబట్టి నీ తలాంతు ఎంత చిన్నదైనా దేవుడి కోసం నిలబడితే దేవుడు దాన్ని హెచ్చింపచేస్తానని చెప్తున్నాడు. చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు, ఎవరు కూడా ఖాళీ ఉండకూడదండి. ఎవరు ఐడియల్గా ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా. ఈరోజు సోమరితనము అందరూ అంటారంటే, ఈ సోమరితనం ప్రార్థనలో కలిపేస్తారు కొంతమంది. బ్రదర్ ప్రేయర్ చేస్తున్నాను బ్రదర్, పలానా సీట్ రావాలని. ప్రేయర్ కాదురా బాబు, చదవాలి ముందు. ఎంతమందికి చెప్పావో ప్రార్థన చేయమని, అందులో సగం పుస్తకాలు చదివి చాలు. నువ్వు కనిపించిన ప్రతి వాళ్ళతో ప్రార్థన చేయించుకుంటావు కదా. నువ్వు ప్రయత్నం చేయాలా. దేవుడు, దిస్ ఈజ్ ఎ న్యాచురల్ లా. దేవుడు ఎప్పుడు కూడా ఫ్రీగా ఏమి ఇవ్వడు. అర్థమైందా? ఎవరికి ఫ్రీగా ఇవ్వడు. చూడండి, చాలాసార్లు చెప్తాను నేను,
ఎవరు? యాకోబు, మోసగాడు. మోసగాడిని దేవుడు ఏం చేశాడు? మోసగాడిని దీవించేశాడా? దీవించలేదు. పేరుకు మోసగాడే కానీ వాళ్ళ మామ దగ్గరకు పట్టుకెళ్ళి 20 సంవత్సరాలు అతను టెస్ట్ చేసి 20 సంవత్సరాలు అతను పరీక్షించి అతను యోగ్యతలోకి వచ్చాక ఆ మోసగాడు దిక్కచ్చైన ఒక సిన్సియర్ మ్యాన్గా తయారైనాక అప్పుడు ఇశ్రాయేలుగా దీవించాడు. ఆ మామతో అంటాడు అతను, ఇదిగో నేను ఏ అన్యాయం చేయలేదు, ఉదయం రాత్రి నీ మంద కోసం పనిచేశాను, నీకు లాభం చేశాను, నీకు నష్టం చేయలేదు, నేను కష్టపడ్డాను, కాబట్టి దేవుడు నన్ను ఒక మోసకారి నుంచి అనేకులకి మరి దీవెనకరమైన ఇశ్రాయేలుగా దీవించాడు. దేవుడు ఎప్పుడు మోసం చేసే వాళ్ళని చాలా ఇదిగో ఇలాగ సోమరపోతులు దీవించడు. దేవుడు వాళ్ళు మార్చుకొని దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు 100వ ర్యాంక్ వచ్చినోడికి సీట్ ఇచ్చాడు. 100వ ర్యాంక్ కూడా నిలబడితే 1వ ర్యాంక్ తెప్పించి సీట్ ఇస్తాడు. కాబట్టి ఏమన్నాడంటే, అందుకు అతన్ని యజమానుడు వానిని చూచి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయవాడను, చల్లని చోట కూర్చుకున్నవాడను నువ్వు ఎరుగుదువా? అట్లయితే నువ్వు నా సొమ్ము సావుకారు దగ్గర పెట్టాల్సింది కదా. కనీసం లోపలెట్టుకుంటావు ఎందుకు? మినిమం ఎఫర్ట్ ఇవ్వయ్యా. నువ్వు వ్యాపారం చేయలేవు, కనీసం సావుకారు దగ్గర పెడితే ఆడు ఇంట్రెస్ట్ ఇస్తాడు కదా, అదన్నా నేను తీసుకుందాను కదా. అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే కనీసం ఎఫర్ట్ ఇవ్వాలి కదా. కనీసం నువ్వు ఓ లెవెల్లో ప్రయత్నించక్కర్లేదు, కనీసం అటు వెళ్తున్నాడు దేవుడిని నమ్ముకోవయ్యా అని ఆ నత్తి మనిషి ఎలా చెప్పాడు అలా చెప్పాలిగా. కనీసం ఎఫర్ట్ ఇస్తే నేను హ్యాపీ అయ్యేవాడినిగా అన్నాడు. కనీసం సావుకారు దగ్గర పెడితే నాకు వడ్డీ అన్న వచ్చేది కదా, కానీ నువ్వు అలా చేయలేదు. కాబట్టి ఏం చేసావంటే ఈ తలాంతు వాని యొద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు ఇచ్చేవాడికి ఇచ్చేయండి అన్నాడు. ఇది ఎక్కడంటే మనము ఈ ప్యారబుల్ అన్నది లూకా సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది. దాన్ని ఏం చేశాడు, అందుకైనా 10 తలాంతులు ఎవడైతే ఉన్నదో వాళ్ళకి ఇచ్చేసేయండి. అప్పుడు అతన్ని గురించి ఒక మంచి మాట ఉంటాడు. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాటలు చదవండి. కొంచెంలో నెమ్మదిగా ఉన్నావు కాబట్టి నీకు సాయం చేశానంటాడు. కానీ ఎవరైతే ఈ తలాంతును వాడలేదో వారి గురించి దేవుడు ఎటువంటి భయంకరమైన మాట తెలియజేస్తున్నాడంటే బయటికి తోసేమని. తర్వాత చదవండి 23వ వచనము. ఎన్నో వచనం అండి అది? 30వ వచనం. చాలా లాంగ్ స్టోరీ ఉంటుంది, అందుకని నేను చదివించలేదు. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటికి చీకటిలోకి త్రోసివేసి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండున. నేను ఎవరికండి ఈ పనిష్మెంట్? ఎవరికి? ఎంతకి? ఒక తలాంతు ఏమీ చేయనోడికి. అర్థమైందా? తలాంతుని ఏమీ చేయనోడికి దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చాడు. 100% పనిష్మెంట్ ఇచ్చాడు. కాబట్టి మీ తలాంతుల విషయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీ అందరికీ కూడా ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. లూకా సువార్తలో కూడా మరి మొన్నటి దినాన జక్కయ్య గురించి చెప్పుకున్న తర్వాత ఆయన సేమ్ ప్యారబుల్ చెప్తాడు. 3 పిలుస్తాడు, 10 మందిని పిలుస్తాడు, 10 మందికి ఒక్కొక్క మీనా ఇస్తాడు. 10 మందికి ఒక్కొక్క మీనా ఇస్తాడు. ఒక మీనా అంటే అది $100 సమానం. ఇంచుమించు ₹50 కావచ్చును. ఇంచుమించు ₹50 కావాలి. అంటే బైబిల్ కామెంటేటర్స్ ఏం రాస్తారంటే 4 months శాలరీ. 10 మందికి ఒకటే మీనాలు ఇచ్చాడు. కానీ మొదటోడు వచ్చి అన్నాడు, అయ్యా అందులో క్లియర్ కట్గా యేసుక్రీస్తు అంటాడు, రాజకుమారుడు ఇంకో రాజ్యం సంపాదించుకోవడానికి వెళ్తున్నాను, నేను వచ్చే వరకు వ్యాపారం చేయమంటాడు. వచ్చే వరకు. ఈరోజు యేసుక్రీస్తు మరి ఆయన రక్షణ కార్యం ముగించుకొని వెళ్ళిపోయి మనకు తలాంతి ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆయన ఏమంటాడంటే నేను వచ్చే వరకు దాన్ని వాడండి అంటున్నాడు. వాడితే ఆయన ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా ఏం చేసావు నీ తలాంత్ అంటే, సార్ ఒక మీనాని 10 మీనాలు చేశాను అన్నాడు. బలా మంచి దాసుడా, నువ్వు 10 పట్టణాల మీద నువ్వు ఇన్ఛార్జ్ అన్నాడు. ఆయన ఒకదాన్ని 10 చేశాడు, కానీ ఏమిచ్చాడు ఈయన 10 పట్టణాలు ఇచ్చేసి పడేశాడు. నీ తలాంతుని కానీ దేవుడికి ఇస్తే దేవుడు దాన్ని నువ్వు లెక్క పెట్టలేనంతగా నీకు దీవెనగా చేస్తాడు. రెండవ అతను 5 అన్నాడు, 5 చేసావా 5 పట్టణాలు నీకు అన్నాడు. మూడో వాడు ఇలాగే అన్నాడు, బాబు నువ్వు చాలా టఫ్ పర్సన్వి, నువ్వు కఠినమైన దేవుడివి, అందుకని నేను జాగ్రత్తగా కాపాడుకున్నాను నా విశ్వాసాన్ని, ఎవ్వడికి చెప్పకుండా. అర్థమైందా? ఎవ్వడికి చెప్పకుండా నా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను. ఏ సండే కూడా మానకుండా చర్చికి వెళ్ళిపోయాను. చాలా జాగ్రత్తగా కాపాడేసుకున్నా, రుమాల్లో చుట్టు పెట్టేసుకొని నువ్వు అడుగుతావని నాకు తెలుసు అమ్మా, నాకు తెలీదా అని వెనక్కి ఇచ్చాను. చూడండి, ఎవరైతే పనిచేశారో వారు అభివృద్ధి చెందారు, కానీ ఎవరు కూడా నువ్వు ఇచ్చిన రూపాయి పోయింది అనలేదు. అన్నారా? ఎవరు దాన్ని వృద్ధి పరిపించింది? దేవుడే. నువ్వు కానీ వాడితే, నువ్వు కానీ నిలబడితే, నువ్వు కానీ ప్రయత్నిస్తే ఎవరు వృద్ధి చేస్తారంటే దేవుడే వృద్ధి చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ముగ్గురులో కూడా పోయింది అన్నోళ్ళు లేరు. మా వ్యాపారంలో డబ్బులు పెడితే పోతాయి. చాలామంది అడగండి, పెట్టామండి 50 లక్షలు పోయాయి అంటారు. కానీ దేవుడిచ్చిన తలాంతు దేవుడు కోసం వాడితే, దేవుడు నీలో పెట్టిన టాలెంట్ని కానీ నువ్వు భూమిలో కప్పెట్టకుండా ఉంటే దేవుడిదే దాన్ని వృద్ధి చేస్తాడు. డెఫినెట్గా దానికి తగిన ఫలము 10 పట్టణాల మీద అతనికి అధికారం ఇచ్చి, ఎవడైతే ఏమీ చేయలేదో అది కూడా ఎవరికి ఇచ్చేశాడు? ఉన్నోడికి ఇచ్చేశాడు. అంటే ఉన్నోళ్ళకైనా అంతానే, లేనోళ్ళకి ఏం లేదా అంటే దేవుడు చెప్తాడు ఉన్నోళ్ళకే అంతాను, లేనోళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ తలాంతును లోపల పెట్టేయడం వల్ల నీ తలాంతు వృద్ధి పొందకపోవడమే కాదు, ఒకవేళ నీ తలాంతు వల్ల నువ్వు నాశనం అయిపోవడమే కాదు, కానీ ఆ ఉన్న తలాంతు కూడా దేవుడు తీసేస్తాడు. ఒకవేళ తీసేసే స్థితికి వస్తే నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. ఫైనల్గా ఈ ఒక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 26వ వచనం. అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఈ లా సరిగ్గా సెట్ అవుదండి మనకి. అంతా అందరికి ఉన్నోళ్ళకేనా, లేని వాళ్ళకి ఏం లేదు. కానీ దేవుడు లా ఇదే, ఉన్నోళ్ళకే అంతాను, వాడిన వాళ్ళకే అంతాను. వాడినోడికి ఏం లే. ఒకళ్ళు మీరు వాడకపోతే వాడడం మొదలు పెట్టండి. ఏమంటాడు? అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. నువ్వు వాడకపోతే ఉన్నది పోద్ది. మనిషికి ఒకప్పుడు తోకుండేది తెలుసా మీకు? అది వాడలేదట, అందుకు పోయింది, తోకలేదు. న్యాచురల్లా నువ్వు వాడకపోతే ఉన్నది పోద్ది అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు యవనస్తులు, పెద్దలేమి, ఎవరైనా సరే, మరి ఒకవేళ కానీ నీ తలాంతును నువ్వు వాడకుండా ఉంటే, ఇంకా కొంత విశ్వాసం గురించి చెప్దామనుకున్నాను, కానీ ఈరోజు చాలామంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు. చూడండి, మీ చదువుల్లో మీరు నెంబర్ 1 ఉండాలి, మీ వ్యాపారాల్లో మీరు నెంబర్ 1 ఉండాలి, మీ ఉద్యోగాల్లో మీరు నెంబర్ 1 ఉండాలి. ఈ విధంగా తలగా ఉండడమే దేవుని ప్రణాళిక. ఒకవేళ మనం లేవు అంటే అర్థం ఏంటంటే మనం వాడట్లేదు, నువ్వు నిలబడట్లేదు కాబట్టే దేవుడు దాన్ని వృద్ధి చేయలేకపోతున్నాడు. నీ మీద యుద్ధం చేస్తాను, నీ కొరకు యుద్ధం చేస్తాను, కానీ నువ్వేం చేయాలా? ఈజీ చైర్లో కూర్చోవడం కాదు, నిలబడాలి. బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడాలి. నువ్వు నిలబడితే యుద్ధం చేసేది ఎవరు? నేనే. నువ్వు వాడితే వృద్ధి చేసేది ఎవరు? నేనే. కాబట్టి ఈ సోమరి అయిన
దాసుడా, చెడ్డ దాసుడా అంటున్నాడు. మీకు ఎవరికి టాలెంట్స్ లేవా? ఉన్నాయా లేవా? ఎవరికే టాలెంట్ ఉంది? ఎక్కడ కప్పెట్టారు? రుమాల్లో చుట్టారా? భూమిలో తవ్వి లోపల పెట్టారా? దాని విషయం చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి. దేవుడు ఈరోజు నెగిటివ్ కన్నా పాజిటివ్ మాట్లాడుతాడు. అదేంటంటే, నువ్వు నిలబడు, నేను యుద్ధం చేస్తా. నువ్వు వాడు, నిన్ను షైన్ చేస్తా. నువ్వు ప్రయత్నించు, నేను సఫలం చేస్తా. కానీ ఏమీ చేయకపోతే, నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తాను అంటున్నాడు. కాబట్టి మన యవనస్తులు, పిల్లలు, ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్నవారు, మీ జీవితంలో ఏ తలాంతైనా దేవుని కోసం వాడడం మొదలుపెట్టండి. మీ జీవితంలో అన్నీ కూడా దేవుడు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఒక సువార్త చెప్పగలిగితే సువార్త చెప్పండి, పాట పాడగలిగితే పాట పాడండి, సహాయం చేయగలిగితే సహాయం చేయండి. ఎవరికన్నా కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదరణగా నిలబడే కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి, నిలబడండి. ఏమీ చేయకుండా 10 సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను అన్నోడిని ఉమ్మేస్తానని దేవుడు అన్నాడు. దేవుడు ఆ విధంగా నీ దగ్గర ఉన్న తలాంతును కూడా తీసి దేవుడు ఎంత సూపర్ బిజినెస్ మ్యాన్ తెలుసండి. సూపర్ బిజినెస్ మ్యాన్, మామూలుడు కాదు ఆయన. చూడండి, ఒక ఆయనకు 10 ఇచ్చాడు, ఒక ఆయనకు 5 ఇచ్చాడు, ఒక ఆయనకు 1 ఇచ్చాడు. 10ఓడేమో 10 చేశాడు, 5ఓడేమో 5 చేశాడు. ఒకటోడు ఏం చేయలేదు. ఆ 1 తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? 5 తక్కువ ఉన్నాయి కదా ఆడికి ఇవ్వలే. పాప వీడికి తక్కువ ఉన్నాయి కదా ఇవ్వలే. ఎవడైతే బాగా లాభాలు చేయగలుగుతాడో ఆడికి ఇచ్చాడు. కాబట్టి నువ్వు వాడే కొలది నీకు దేవుడు తలాంతులు ఇచ్చేస్తాడు అనమాట. నువ్వు వాడే కొలది నీకు తెలియదు. నువ్వు ఒక పాట అనుకుంటావు, పాట మొదలెడతావు, దేవుడు మాట ఇస్తాడు. నువ్వు అనుకుంటావు ఎవరికో సువార్త అనుకుంటావు, సువార్త సభలకు నిన్ను పిలుస్తారు. నువ్వు అనుకుంటావు ఎవరికో సాయం చేస్తావు, 1000 మందికి సాయం చేసే చేతిగా నీ చేతిని దీవిస్తాడు. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అటువంటి జీవితాలు చాలా ఉన్నాయి బైబిల్లో. మదర్ తెరీసా ఉంది, ఏమీ లేకుండా వచ్చింది, కానీ ఆవిడకు ఒక తలాంత్ ఉంది, కంపాషన్. బీదలంటే ప్రేమ. ఓ 4 రొట్టెలు తీసి ఇచ్చింది, ఓ 10 మందికి చిన్న షెడ్ వేసింది. ఆవిడకున్న తలాంతుని ఆవిడ వాడడం మొదలుపెట్టింది. ఈరోజు నోబెల్ బహుమతి పొంది ప్రపంచం అంతా మదర్ అని పిలుచుకునే స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి నీ తలాంతు చిన్నదైనా సరే వాడడం మొదలుపెట్టి దీవిస్తాడు. ముఖ్యంగా యవనస్తులు, ఇదిగో చదువుకుంటున్న పిల్లలు, ఎక్కడ కూడా మనం అలసత్వం చేయడానికి లేదు. క్లాసులో నెంబర్ 1 రావాలి, ఉద్యోగంలో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు రావాలి, వ్యాపారంలో అనుదినము ఎదుగుతానే ఉండాలి. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ విధంగా ఈరోజు మరి మన సంఘంలో ప్రతి బిడ్డను కూడా మరి దీవించునుగా. కానీ ఒక మాట, మీ తలాంతులు ఎక్కడ ఉన్నాయి? అది నా ప్రశ్న. ప్రతిరోజు ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి కూర్చొని భక్తి చేశామనుకుంటే ఇది సరిపోదు అని బైబిల్ తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే తలాంతుందా, చేయి. ప్రార్థనలో పార్టిసిపేట్ చేయండి, ప్రేయర్ గ్రూప్స్లో పార్టిసిపేట్ చేయండి. ఇంటర్సెషన్ ప్రేయర్స్ అని రేపు పెడుతున్నారు. చాలామందికి ప్రార్థన చేసే తలాంతు ఉంటుంది. మరి ఒక పెద్ద భక్తుడు అంటాడు, ఇలా మైకులు అట్టుకొని మెసేజ్ ఇచ్చేవాళ్ళు కనిపిస్తారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళట దేవుడికే కనిపిస్తారట. హల్లెలూయా. మనుషులకు కనిపించడం బెటరా, దేవుడికి కనిపించడం బెటరా? దేవుడికే కనిపించడం బెటర్. దినకరన్ గారి నుంచి అల్పుడైన నాలాటోడు కూడా ఈరోజు ఇక్కడ నిలబడ్డాడంటే దానికి ఇంజిన్ ఎక్కడుందో తెలుసా? మీలాంటి అనేకులు ప్రార్థన చేస్తున్న ప్రార్థనలోనే శక్తి బట్టే ఈరోజు మేము నిలబడి ఉన్నాం. కాబట్టి మీ తలాంతు ఎంత చిన్నదైనా దేవుడి కోసం వాడితే దేవుడు దాన్ని వృద్ధి చేయనుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. పరలోకముందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మా రాజా, ఇదిగో తలలు వంచిన ప్రతి బిడ్డ మీద కూడా నువ్వు చక్కని తలాంతులతో దీవించావు. అది ఏమన్నా కానీ, అందమే కానీ, లేకపోతే చేతి పనే కానీ, అనేకమైన తలాంతులు నైనా వారి తలాంతులు వాళ్ళు గమనించే స్థితిలోకి వాళ్ళని తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఒకవేళ వాళ్ళు తలాంతులు వాళ్ళు గమనించక అది కానీ భూమిలో దాచబడినదైనట్టుగా అయితే వారి తలాంతు మరుగైపోయే భయంకరమైన స్థితి ఉంది. ఒకరోజు నువ్వు వచ్చి దాన్ని అడుగుతావు, అడిగినప్పుడు ఇదిగో నేను నరకములో వాడిని పడేస్తాను, బయటికి పంపించేస్తాను,
అక్కడ ఏడుపును పండ్లు కొరకుడు ఉంటాయి అని హెచ్చరిస్తున్నావు తండ్రి. నాయనా, మా పిల్లలందరికీ నువ్వు చక్కని తలాంతులు ఇచ్చావు. ఆ తలాంతుల్ని వృధా చేయకుండానట్లు వాళ్ళకి గొప్ప జ్ఞానము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, వారి సమయం వృధా చేసుకోకుండా, నాయనా నువ్వు నీ బిడ్డలను తలగా ఉంచుతానన్నావు కానీ ఎప్పుడు కూడా తోకగా ఉంచవు తండ్రి. ఎప్పుడు కూడా నీ పిల్లల్ని మరి అత్యున్నతమైన స్థితిలో చూడడానికి ఇష్టపడతావు. ఇదిగో బైబిల్లో ప్రతి జీవితము, దావీదు ఒక రాజు, ఇదిగో మరి జోసెఫ్ ఒక ప్రైమ్ మినిస్టర్, షడ్రక్ మెషక్ అబెద్నెగో ఐఏఎస్ ఆఫీసర్స్, ఇదిగో ఎవరిని చూసినా సరే అత్యున్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి వాళ్ళని వాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న బిడ్డలను కూడా ఆ విధంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి తలాంతులు వారు తెలుసుకొని నీ కోసం వాడే భాగ్యం దయచేయండి. తద్వారా వాళ్ళు వారి జీవితంలో గొప్ప దీవెనలు నీ నుంచి పొందుకోవడానికి నీ కృపను దయచేయమని. ఇదిగో ఈరోజు ఇచ్చిన వాక్యమును బట్టి ఏ బిడ్డ కూడా ఖాళీగా ఉండకుండా, ఇదిగో ఏ జీవితం కూడా ఐడియల్ అయిపోకుండా, ఎవరి సమయం కూడా వృధా అవ్వకుండా వారికి ఉన్న తలాంతులను వాళ్ళు నిలబెట్టి నీ సన్నిధులు నీ పాదాల దగ్గర మేము పెడుతున్నాం తండ్రి. ఈ క్షణం నుంచి ఇదిగో ఒక స్పిరిట్, హోలీ స్పిరిట్, ఇదిగో పరిశుద్ధాత్మ చేత వారు నింపబడిన వారే. నువ్వు ఇచ్చిన తలాంతులు వాళ్ళని గుర్తించే గొప్ప స్థితిలోకి వాళ్ళని పట్టుకెళ్ళి నాయనా నీ మహిమ కోసము, వారి మేలు కోసము వారిని వాడుకోమని మా ప్రభువు రక్షకుడిని యేసు నామములో అతి వినయంగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హెచ్చరించారని మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే మనకున్న